నమస్కారం అండి. ఇది అనిస్టా సీడ్స్ అలాది భీష్మా అనే రకం అండి. ఇది నాగయ్య అని ఒక రైతు వేయటం 2 ఎకరాలు వేయటం జరిగింది. ఇది ఇంతవరకు నల్లి కానీ వైరస్ కానీ అలాంటిది ఏమి లేదు. ఇప్పటికి వేసి ఇది 4 మాసాలు అవుతుందండి. కటింగ్ తీస్తున్నాడు, ఫస్ట్ కటింగ్ ఇదే. ఇప్పుడు వరకు ఏం తీయలేదు. మొన్న వర్షాలు వస్తాయేమోనని భయపడ్డాడు. వర్షాలు ఆగిపోయిన తర్వాత ఇక ఇప్పుడు మహారాష్ట్రలో తీసుకొచ్చి కోపిస్తున్నాడండి. ఈ అనిస్టా సీడ్స్ భీష్మా మాత్రం వెరైటీ మీకు గొడుక్కొమ్మ ఇప్పుడే స్టార్ట్ అయింది. చూడండి, మీరు కూడా మన ఊరిలో కూడా పొలం చేస్తారు. మీకు మంచి రైతులకు చూపిస్తే ఏదైనా ఉపయోగపడుతుంది. తెగుళ్ళు రాకుండా, వైరస్ రాకుండా ఎలాంటి రకాలు కనుక వేసుకుంటే రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది అనే ఉద్దేశంతో రమేష్ గారు మీ అందరినీ ఇక్కడ ప్లాన్ చేయడం జరిగిందండి. రండి, ముందుకు రండి. ఇదే విధంగా బెర్రాకు చిట్టాకుండే చేలు ఉండేవి కావు ఎదువరికి. అవునవును, చేనంతా ఒకే రకంగా ఉండేది. కల్లంలాగా తయారైందండి చేను అంతా కూడా. ఏ చెట్టు ఒక చెట్టు చూసి ఒక చెట్టు చూడకూడదు అన్నట్టు ఉంది. ఇది కటింగ్కి 2 రోజులు ఆపమంటే ఆపేదానికి అవకాశం లేదు. ఆయన కోసేస్తున్నాడు, 3 రోజులు మట్టి కోస్తున్నారు. మళ్ళీ తంతి రావాలి. నాకు పంట ఇప్పటికే డిలే అయిందనే ఉద్దేశంతో రైతుని మేము ఇబ్బంది పెడతాం ఇష్టం లేక మీ పని కానిచ్చానని మేము కోతకు కూడా సహకరించాం. యాక్చువల్గా ఇది ఫీల్డ్ చేయాలనుకున్నామండి, అయితే ఇక కుదరలేదు. వేరే సాట ప్లాన్ చేస్తున్నాంలే. కొద్దిగా వెనక్కబండి చూద్దాం. చేను మొత్తం ఏ మొక్క చూసినా అట్లాగే ఉంటుంది బ్రహ్మం గారు. బాగుంది చేను. ఇప్పటికి 30 క్వింటాలు కాసిందేమో అనుకుంటున్నాను నేను అనుకోవటం. అడ్డగోలుగా 30 అడ్డగోలుగా అయింది. ఇది చేసే రైతు కూడా అసలు ఏం తెలవదండి ఆయనకి. నాగయ్య గారు అని మామూలుగా మూర్ఖత్వంగా చేసే మనిషి. ఏమన్నా ఒక రకంగా చేసి సైన్స్ ప్రకారం చేసే మనిషి కూడా కాదు, మామూలు సాదా సీదా చేసే మనిషి. ఇత్తనం అయితే దమ్ము కలదండి, ఇబ్బంది లేదు. దానిలో దమ్ముంది. 2-3 సార్లు చూస్తే మీకు కూడా ఒక ఐడియా వచ్చిందనే ఉద్దేశంతో చివర కూడా ఏ కొమ్మ కూడా అసలు ఒక కొమ్మ పోయింది, ఒక కొమ్మ కాయ లేదనేది లేదండి. చూడండి ఎట్లా ఉందో. నిన్న ఖమ్మంపాడు అటు తాళ్ళూరు రైతులను చూపించడం జరిగిందండి. ఈరోజు వచ్చేసి మనము రేపు మళ్ళీ వచ్చేసి జొన్నలగడ్డ అల్లుండి అట్లా ఫీల్డ్ ఇట్లా కంటిన్యూగా ఒక 6 రోజులు చూపించడం జరుగుతుంది వేసే రైతుల వరకే. రమేష్ గారు చెప్పండి మీ మాటల్లో. ఇవాళ పండగ ఖాళీగా ఉన్నారనే ఉద్దేశంతో తీసుకొచ్చామండి రైతులందరినీ. అయితే చూసినందుకు చాలా హ్యాపీ పడుతున్నారు రైతులు. వాళ్ళు మహారాష్ట్రలో అండి, జాగ్రత్తగా వస్తున్నారు. ఫోటోలు మేము షేర్ చేస్తాంలేండి, ఇబ్బంది లేదు. మీరు ఎవరు చేయొద్దు. మీరు పంట చూడండి. మీ అభిప్రాయాలు ఎవరైనా ఉంటే మాట్లాడేవాళ్ళు. రమణ గారు మాట్లాడండి సార్. మీరు ఇప్పుడు దాకా మీ అనుభవంలో 30 సంవత్సరాల మధ్య వేస్తున్నారు. అవునవును, పాత రోజుల్లో తోటలు గుర్తొస్తున్నాయండి. అందుకే మీకు చూపించడం కూడా జరుగుతుంది ఇవాళ. మన ఏరియాలో వైరస్ కానీ ఈ వెరైటీకి మిగతా విషయాలు నేను ఎక్కువ చెప్పను, కానీ వైరస్ మొక్క సింగిల్ మొక్క కూడా రాదు అసలు రాదండి. ఈ వెరైటీ అలాంటిది అనిస్టా సీడ్స్ భీష్మా. ఇది 2వ సీజన్. పోయిన సంవత్సరం మిరపవిత్తనాలు అమ్మడానికి అందరం ఎగబడ్డాం. అంటే పిచ్చిగా వచ్చిన స్టాకులు, కానీ కొనేవాళ్ళు లేరు. పోయిన సంవత్సరం జరిగిన సంవత్సరంలో ఏదైనా మిరపవిత్తనం దొరకలేదు, డిమాండ్గా జిల్లాలు మారి కొన్నారు అంటే వచ్చి కొన్నారంటే ఈ విత్తనం అనేది బాగా కొమ్మ భీష్మా ఆడ దొరికితే ఆడికి వెళ్ళారు. అసలు కొమ్మ క్యాలీ అనేది లేదు, ఒరిగిపోయింది. అవకాశం ఉన్న వరకు కాసిందండి. హనుమంతరావు గారు 2 ముక్కలు మాట్లాడండి మీ అనుభవంలో. ఇది 2 ఎకరాలండి. 2 ఎకరాలు ఆ చివరి వరకే.
2-10 సెంట్లు అంత ఉంటుంది. అదే చదువుతుంది ఎప్పుడు పడది నేను చెప్పే కదా నవంబర్ 15కే కోతకు వచ్చి ఉంటుంది. ఆ పత్తి దాకా డిసెంబర్ ఫస్ట్ కల్లా కోసుకోగలగాలి. అంతే, అంతకు మించి లేదండి. అంటే పొడి ఎక్కువ ఉంది. ఇది కొసపోయిందిగా, 2 ఎకరాల 10 సెంట్లు అంత ఉంది మొత్తం. డిసెంబర్ మొదటి వారంలో కోత కోసుకోవాలి. ఇది వేస్తే గుర్తుపెట్టుకోండి, ఇది వేస్తే డిసెంబర్ మొదటి వారంలో కోత పడితే ఇంకా బాగుంటుంది. ఇంకా బాగా అంటే అప్పుడే ఉండదుగా. ఇంకా ఆగం చేస్తారండి ఈ వీళ్ళు కాదా మన వాళ్ళు అసలు కూర్చోవాల్సిందే పొరలాల్సిందే. ఎడం పెట్టింది కూడా చూద్దాం. ఇప్పుడు ఆడ ఎడం పెట్టింది ఒక ఆయన, అది చూద్దాం. ఎడం పెట్టాడండి, 40-30 పెట్టాడు ఆయన. అది వచ్చు. 40 పెట్టొచ్చు. ఆ. అది ఏ చెట్టు కాయలు ఏ చెట్టు కాయలేదండి. కాయం చెట్టు ఏమన్నా ఉంటే చూపించండి. బ్రహ్మం గారు ఏమన్నా కాయని మొక్క ఉంటే చూపించండి. పైన మనకి ఇలా మళ్ళీ తగ్గి వచ్చి మళ్ళీ కాపు కొట్టినా కానీ కింద అంతా కాయ. వైరస్ లేదు, చిక్కదనం కూడా, కాపు చిక్కదనం చూడండి. మరి తాలు కూడా అయ్యే అవకాశం లేదండి. తాలు కూడా ఒక్క మచ్చ కూడా లేదు, తాలుగాయ లేదు అసలు మొక్కలో. ఈ కోసే అతన్ని అడగండి, ఎవరన్నా భాష వస్తే చెప్తాడు. తమ్ముడు ఆ భాషలో మాట్లాడు, ఎట్టుంది ఏందని అడుగమ్మా. అడుగు అడుగు. अच्छा नहीं है, खराब है पूरे, खराब है। क्या खराब है? क्या उधर देखो वहाँ पे कॉपी का ये बहुत दिन से रहे ना, इसलिए ये खराब नहीं है, ये वाली है, हाँ हाँ वो वाली है। ये तो बहुत खराब थी पहले। ఓకే. ये है। అటు నీళ్ళు ఎక్కువ నిలబడతాయి కదా వాటర్. అదే ఇది ఏ కాడికి మనం డిసెంబర్ మొదటి వారంలో కోత కోపించుకోగలగాలి. అంతే డిసెంబర్ ఫస్ట్ వీక్ లో కనుక కోత పడితే కాస్త దీన్ని తిరుగుండదు. ఇప్పటిదాకా టైం తీసుకోకూడదు. 20 ఎకరాలు 30 ఎకరాలు వేసే పర్లేదు. 2 ఎకరాలు వేసుకుంటే అది 80 గంటలు 40 గంటలు పండిద్ది. లెక్క లేకుండా అది లెక్క వేసుకో. అసలు 40 లెక్క వేసుకోవడమేనండి. 40 అదే నేను అనేది 2 ఎకరాలు అయితే 80 గంటలు పండిస్తాం. ఇది నేను మా కంపెనీలోకి వచ్చిన కొత్తలో పడ్డాయండి. ఇట్లా అంతే 30 సంవత్సరాలు 10 సంవత్సరాలు నాటి పంటలు గుర్తుకొస్తున్నాయి. ఈ పంట భీష్మా చూస్తుంటే అనిష్టా కంపెనీది. మొన్న కంటిన్యూగా గుంటూరు జిల్లాలో 15 రోజులు పెట్టారండి ఫీల్డ్స్. ఇదే రోజు ఏదో ఒక ఊరు, సత్తెనపల్లి దగ్గర నుంచి మాచర్ల, ఇటు గుంటూరు, ఎగువ పల్నాడు, దిగువ పల్నాడు మొత్తం దుమ్ము దులిబదులు పెట్టారు. ఒక్క మొక్క పట్టుకుంటే 1000 రూపాయలు ఇస్తానన్నాడండి మేనేజర్ గారు. వైరస్ మొక్క ఎన్ని మొక్కలు తెస్తే అన్ని వేలు తీసుకెళ్ళండి అన్నాడు. ఒక్కళ్ళు కూడా తేలేకపోయారు. ఉంటేనే ఆ. అవునవును. ఏ కొమ్మ చూసినావా తేటానికి అవును, ఒక్క మొక్క కూడా తేలేకపోయారండి రైతులు. అంత ఛాలెంజ్ చేశారు. అక్కడ కొద్దిగా ఖరాబ్ అయిందంటే దిగుదల బాగా నీళ్లు నిలబడి అది ఇంకా అసలు ఎంత దమ్ము ఉంటే అది అంత చెట్టు పెంచుకుంటే అంత కాపు. అది చెట్టు ఎంత పెంచగలిగితే అంత కాపు. అవును. పారక లేదు పెరిగిన వారికి అసలు ఏడా కాయ పారక పోయిందన్న లేదు పర్లేదుగా సత్యనారాయణ గారు చూసినందుకు. అసలు ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.